దుష్కరమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడు వాడెవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పెను. ఈరోజు మన పరిస్థితి ఒకసారి మనం అర్థం చేయాలి. ఎందుకంటే మన పరిస్థితిని బట్టి మనము ఈరోజు సిగ్గుపడలేదంటే మన గురించి దేవుడు ఒకరోజు సిగ్గుపడే పరిస్థితిలో ఉంటారు. ఈ మాటను చాలా తీవ్రంగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఈ ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తూ ఒకరోజు దేవునికి సిగ్గుపడే పరిస్థితి మనం ఇస్తే అది దేవునికి మహిమ కాదు, మనకు ఏ మేలు కలుగజేయదు.